నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు భువనగిరి ఎంపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ ఉన్నారు. ఆయన అడిగి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, బాగున్నారా? నమస్తే, ఫైన్ రాదా. చాలా రోజులు అవుతుంది మిమ్మల్ని కలిసి. సో ప్రస్తుతం భువనగిరిలో మీ క్యాంపెయినింగ్స్ ఎంతవరకు వచ్చాయి, ఎలా నడుస్తున్నాయి? నిజంగా చెప్పాలంటే భువనగిరిలో మంచి టాక్ ఉంది. బీజేపీ గెలుస్తుంది, బూరా నర్సయ్య గౌడ్ గెలుస్తాడు. మరోసారి మోడీ ప్రధానమంత్రి కావాలి, మరోసారి బూరా ఎంపీ కావాలనే ఒక ఆకాంక్ష ప్రజల్లో అన్ని పార్టీల నాయకులు కనిపిస్తుంది. రైట్. సో గత ఎన్నికలతో పోల్చుకుంటే మీరు లాస్ట్ టైం కంటెస్ట్ చేసినప్పుడు కేవలం స్వల్పంగా 5,000 మెజారిటీతోనే మీరు ఓడిపోయారు. ఎందుకని? కారణాలు ఏమై ఉంటాయంటారు? మీకు అంత వ్యతిరేకత రావడానికి గల కారణాలు ఏంటి? వ్యతిరేకత కాదు, ఒక విధంగా నేను చేసిన డెవలప్మెంట్స్ ప్రజల్లో తీసుకుపోవడంలో కొంత విఫలమైన. ఎందుకంటే మాది టీఆర్ఎస్లో ఎమ్మెల్యే బేస్డ్ పార్టీ. ఏదైనా కూడా ఎమ్మెల్యే ద్వారానే నడుస్తుంది. వాళ్ళలో కొంత జెలసీ ఫ్యాక్టర్ కానీ ఇతరత్ర కానీ మొత్తం యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉంటుంది. సో నేను చేసినటువంటి అభివృద్ధి పనులు ప్రజల్లోకి పోకుండా చూశారు, దాంతో తెలుసుకోలేదు. నేను ఓడిపోయిన తర్వాత ఏం స్టార్ట్ అయినాక కేంద్రీయ విద్యాలయం నడుస్తుంది కదా, పాపం వాట్సాప్ ఇన్ని చేసిండు అనే ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చింది. అందుకొరకు ఈసారి నా గెలుపు అనేది సుసాధ్యమవుతుంది. రైట్. ఉద్యమంలో బేసిక్గా మీది ప్రధాన పాత్ర అని చెప్పుకోవచ్చు. అండ్ మిమ్మల్ని అసలు ఎంపీగా ఫస్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. మరి అటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావడానికి గల కారణాలు ఏంటంటే కేవలం టికెట్ ఇవ్వలేదనేనా? చిచి నాకు టికెట్ మాత్రం సమస్య కాదు. ఆత్మగౌరవం, పరిపాలన విధానం. ఈరోజు కేసీఆర్ పోయింది అందుకొరకే కదా, ప్రజలు రిజెక్ట్ చేసింది అందుకొరకే కదా. సో నేను స్పష్టంగా చెప్పడం జరిగింది, ఆత్మగౌరవం, అహంకారం, విపరీతమైనటువంటి అవినీతి, హద్దు అదుపు లేకుండా ఎమ్మెల్యేలని ప్రజల మీదకి తోసేసి దోచుకోవటం. ప్రజలు నా యొక్క రాజీనామా ప్రజల ఆకాంక్షను రిఫ్లెక్ట్ చేశాను. నాలాంటి కూడా ఎదిరించకుంటే, నేను కూడా పప్పెట్టుంటే ప్రజాస్వామ్యం ఉండదు కదా. ఈరోజు కేసీఆర్ గారి పోవటానికి ఒక కారణం బూరా నర్సయ్య గౌడ్ కూడా. ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఒక విధంగా బూరా నర్సయ్య గౌడ్ది గోల్డెన్ లెగ్. 2013 జూన్ 2 టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా. 2 జూన్ 2014 పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను 2022 అక్టోబర్లో పార్టీ వీడిన. ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ తర్వాత పార్టీ పవర్ కోల్పోయింది. ఇందులో ప్రధాన అంశం ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా అహంకారంతో అహం బ్రహ్మస్వి అనుకుంటే ఇదే ఫలితం ఉంటుంది. రైట్. మరొక విషయానికి వస్తే గనక ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక్కొక్కరు కానీ కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, లేకపోతే బీజేపీ పార్టీలో కానీ వలసలు వెళ్తూ జరుగుతున్నాయి. సో ఈ వలసల మీద మీ కామెంట్ ఏంటి? బేసికల్ ఏంటంటే, మేము గతంలో పార్టీలు చాలా ఓడిపోయినాయి. బీజేపీ ఓడిపోయింది, కాంగ్రెస్ ఓడిపోయింది, 10 సంవత్సరాలు పవర్లో లేదు, టీడీపీ ఓడిపోయింది. కానీ అప్పుడు పార్టీలు ఏవి పేకమేడల్లాగా కూలిపోలే. టీఆర్ఎస్ ఒక శరీరం ఉంది కానీ ఆత్మ లేదు. ఓ సిద్ధాంతం కానీ, మానవ సంబంధాలు కానీ, ఆర్గనైజేషన్ కానీ, క్యాడర్కు విలువ కానీ లేకపోవటం వల్ల ఎవ్రీథింగ్ క్యాష్ అండ్ క్యారీ అనే మోడ్లో నడిపించారు. కాబట్టి ఈరోజు ఈ ఫలితం. లేకుంటే బీజేపీ అనేక రాష్ట్రాలు ఓడిపోయింది, బట్ పార్టీ ఏమి విడిపోలే కదా, విచ్ఛిన్నం కాలే కదా. టీడీపీ కూడా ఓడిపోయింది చాలాసార్లు, విచ్ఛిన్నం కాలే కదా. కాంగ్రెస్ 10 ఇయర్స్ పవర్ లేదు కదా, విచ్ఛిన్నం కాలేదు కదా. ఎమ్మెల్యేలు పోతే పోయి ఉండొచ్చు కానీ క్యాడర్ అయితే అట్లనే ఉంది కదా. రైట్. మరి మన రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత 100 రోజుల పాలనపై మీ కామెంట్ ఏంటి? ఎలా ఉందంటారు అసలు ఆయన పాలన? నిజంగా చెప్పాలంటే, కాంగ్రెస్ యొక్క పాలన, తెలంగాణ ప్రజలు కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ని గెలిపించారు. అవును. వీళ్ళ పరిస్థితి ఏమైందంటే, పెనం నుంచి పొయ్యిలబడ్డట్టు అయింది. అవును. తెలంగాణ ప్రజలది పెనం నుంచి పొయ్యిలబడ్డట్టు అయింది. కరెంట్ కష్టాలు వచ్చాయి, పొలాలు ఎండిపోతున్నాయి,
బోర్లు ఎండిపోతున్నాయి. మొదటి వాక్యం అభయహస్తంలో ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని ఏదైతే చేశారో అదే అమలు కాలేదు. రైతు బంధు కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు రైతు భరోసా 15,000 ఇస్తా అన్నాడు. రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు. కౌలు రైతులకు 12,000 ఇస్తా అన్నాడు. స్వహా అసలు రైతు బంధు ఇంతవరకు 3-4 ఎకరాలకు పడలే. ఆ డబ్బంతా మళ్ళీ సేమ్ టు సేమ్ కేసీఆర్ గారు సెట్ చేసినటువంటి సిస్టమ్ని ప్రస్తుత ముఖ్యమంత్రి గారు దాన్ని ఇంప్రూవైజ్ చేస్తున్నారు. మొన్న 9,000 కోట్ల నిధులు అక్కడ ఉంటే దాదాపు 5-6 వేల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించాడు రైతు బంధు ఇచ్చే బదులు. అది కూడా ఎవరికి ఇచ్చారు? కేసీఆర్కు అత్యంత ప్రియమైనటువంటి కాంట్రాక్టర్కే ఆ సొమ్ము ఒప్పజెప్పాడు. దాన్ని బట్టి అర్థమేముంది? పార్టీలు ఏమైనా నడిపించేటోడు ఒకడు. అందుకొరకు తెలంగాణ ప్రజలు కనువిప్పు కలగాలి. ముఖ్యంగా మన 2-3 తెలంగాణ కాంట్రాక్టర్లు, స్మాల్ అండ్ మీడియం కాంట్రాక్టర్లు 9,000 కోట్లలో 6,000 కోట్లు కాంట్రాక్టర్లకు ఇస్తే అందులో సింహభాగం కేసీఆర్కు అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి కాంట్రాక్టర్ పోయింది, కానీ తెలంగాణ కాంట్రాక్టర్లకు దక్కలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? సేమ్ టు సేమ్. ప్రజలు తొందరలోనే మేల్కొంటారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సినిమా చూపెడతారు. రైట్. మరి చూసుకున్నట్లయితే గనక మనం ఇందాకే వలసల గురించి మాట్లాడుకున్నాం. అయితే పార్టీ ఫిరాయింపుల గురించి మీరు ఒక మాట చెప్పుకున్నారన్నమాట. అయితే రీసెంట్ గా ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ మారి అదే చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ ఇస్తే కంటెస్ట్ అయిన వ్యక్తి ఇప్పుడు చేవెళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చారు. సో ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారు. దీని గురించి మీరు దీన్ని ఎలా చూస్తారు? నిజంగా చెప్పాలంటే నాకు బాధేస్తుందంటే, ఇదే సిచ్యువేషన్లో బీఆర్ఎస్లో బూర నర్సగాడు ఉంటే 100% నేను పార్టీ పక్కన కష్టకాలంలో ఉండేవాడిని. నేను ఎప్పుడు నా మనస్తత్వం ఏంటంటే కష్టాల్లో ఉన్నోడి వెంటనే నేను ఉండాలని కోరుకుంటా. అధికారంలో ఉన్నోడిని అంటే కోరుకోను. కానీ 10 సంవత్సరాలు అత్యంత లాభపడ్డా కేసీఆర్ ఫ్యామిలీలో అత్యంత ఒక కీలకమైన నాయకుడి యొక్క అత్యంత సన్నిహితులు 10 సంవత్సరాలు లెఫ్ట్ రైట్ సెంటర్ దోచుకున్నటువంటి నాయకులు ఈరోజు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా 100,000 కోట్లు సంపాదించిన వాళ్ళు వీడిపోతున్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, మీలో ఆత్మీయత లోపించింది. అదే కాదు, ఈవెన్ మహేందర్ రెడ్డి గారు కానీ, ఓ ఎమ్మెల్యే, ఒక మినిస్టరు, ఒక జడ్పీ సర్సన్ వైఫ్, తమ్ముడికి ఎమ్మెల్సీ, మళ్ళీ తమ్ముడికి ఎమ్మెల్యే, ఇన్ని పదవులు అనుభవించి అదే చాలామంది బీసీలకు నోట్ల మట్టి కట్టినటువంటి కేసీఆర్ గారు, అనేక బీసీ నాయకులను అణగదొక్కినటువంటి కేసీఆర్ గారు ఈరోజు ఎవరు నీ ఎంబట్టి ఉన్నారు? ఆత్మవిమర్శ చేసుకోవాలి. రైట్. ఇంకొక విషయానికి వస్తే కనుక ఈసారి ఎన్నికల్లో మీరు భువనగిరి ప్రజలకి ఇచ్చే హామీలు ఏంటి? సింపుల్. ఒకటి, దేశంలో మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి అవుతున్నారు, అందులో డోకా లేదు. మీరిచ్చే హామీలు ఏంటి? అదే చెప్తాను దానికి. 2, గతంలో నేను ఒక టర్మ్లో 9,000 కోట్ల నిధులు నవరత్నాలు తెచ్చాను. అవును. ఎయిమ్స్, కేంద్రీయ విద్యాలయ, యాదాద్రి, MMTS, యాదాద్రి, పాస్పోర్ట్ కేంద్ర, దండు మల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్, కొంగర్ కలాన్ ఫాక్స్కాన్ కంపెనీ, కులవత్తుల భవన్స్, అదే హ్యాండ్లూమ్ క్లస్టర్, చర్యాల భవన్ క్లస్టర్, పెంబర్తి క్లస్టర్, కొండమల్లిపల్లిలో తాటి పరిశోధనా కేంద్రం, ప్లస్ నర్సన్న బీమా, కుటుంబానికి ధీమా అనే తీసుకురావడంతో అదే స్ఫూర్తితో కేసీఆర్ గారు రైతు బీమా అమలు చేశారు. ఇవి చేశాను. అంటే ఒక ఎంపీగా, అది కూడా అపోజిట్ పార్టీ ఎంపీగా చేశాను. నా విజ్ఞప్తి ఏంటంటే, ఈసారి సొంత ప్రభుత్వం ఉంటుంది. మీరు నన్ను ఎన్నుకుంటే బూర నరసింహగౌడ్ని ఎన్నుకోవటం కాదు, మన భువనగిరి ప్రాంతానికి అభివృద్ధికి ఎన్నుకున్నట్టు. ఒకటి గుర్తుపెట్టుకోండి, బూర నరసింహగౌడ్ ఓటేస్తే భువనగిరి సంపద పెరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళ సంపద పెరుగుతుంది. టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఓటేస్తే
ఎవరి సంపద పెరగపోవటం కానీ మీ ఓటు మురిగిపోయినట్లు అవుతుంది. నేను మళ్ళీ మీరు నాకు అవకాశం ఇస్తే అసంపూర్తిగా ఉన్నటువంటి MTS కంప్లీట్ చేస్తా. నెంబర్ 2 ఇండస్ట్రియల్ కారిడార్ నా లక్ష్యం నెక్స్ట్, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది మెయిన్ ఫోకస్. థర్డ్ ఏంటంటే వీలైతే ఎకనామికల్లీ వైబుల్ అయితే మెట్రో యాదాద్రి వరకు పొడిగించాలి. 4 నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటంటే హ్యామ్ ఎక్స్ప్రెస్ వే, హైదరాబాద్ అమరావతి మచిలీపట్నం హై స్పీడ్ ట్రైన్. అది హైదరాబాద్లో స్టార్ట్ వందే భారత్ కంటే ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. చౌటుప్పల్, నకరకల్, సూర్యాపేట, కోదాడ, అమరావతి, మచిలీ బందర్ పోర్ట్. అది ఎకనామిక్ గ్రోత్కు సెంటర్ అవుతుంది. అది చేయాలి. గతంలోనే దాన్ని డిజైన్ చేసి డిపిఆర్ చేశాను. డ్రై పోర్ట్ తేవాలని నా కోరిక తెలంగాణలో. రాచకొండ గుట్టలో మంచి ఎకో టూరిజం చేయాలి కేంద్ర ప్రభుత్వ సహకారంతో. ఇప్పటికే భువనగిరి ఫోర్ట్ని 60 కోట్లతో మేము సుందరీకరణ, రోప్వే ఇవన్నీ ప్లాన్ చేశాం. సో భువనగిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ యొక్క ప్రలోభాలకు లొంగకుండా కొత్తగా వచ్చే నాయకులు, పారాషూట్ నాయకులు సంచులతో ఆ రోజు 100, 200, 500 ఇట్లాంటి ప్రలోభాలకు లొంగకుండా దయచేసి మీరు బూర నర్సయ్య గౌడ్కు వేస్తే మీ అభివృద్ధి మన భువనగిరి ప్రాంత అభివృద్ధి అవుతుందని గుర్తించండి విజ్ఞప్తి. ఓకే రైట్. నిన్నే రాజగోపాల్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు, ఈసారి నల్గొండ అంటే ఉమ్మడి నల్గొండ పార్లమెంట్ సీటు బీసీకే వదిలేస్తున్నామని చెప్పేసి అని ఒక కామెంట్ చేశారు. మరి మీకు ధీటుగా ఎవరిని నిలబెడతారని మీరు అనుకుంటున్నారు? దాని గురించి స్పందించదలుచుకోలేదు. అంటే ఇటు బీఆర్ఎస్ సీట్ ఇంకా ప్రకటించలేదు, ఎవరు అనేది క్యాండిడేట్ ప్రకటించలేదు, కాంగ్రెస్ ఇంకా ప్రకటించలేదు. అంటే ఒక విధంగా చూసుకున్నట్లయితే మీకు ఇది పాజిటివే కదా. నేను రాహుల్ గాంధీ వచ్చినా కూడా కొట్లాడుకోవాలని కోరుకుంటాను. ఎందుకంటే నేషనల్ ఫిగర్ అవుతా కదా, నేషనల్ ఫిగర్. గతంలో నేను ఓడించింది 2 కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నాయి కదా. అవును. ఫస్ట్ రాజగోపాల్ రెడ్డి, పోయినసారి అది కూడా ఫ్లూక్లో గెలిచినట్టే కదా. ఇండిపెండెంట్గా 30,000 ఓట్లు బుల్డోజర్కి రావడంతో గెలిచిందే కానీ స్వతహాగా వారి బలం మీద గెలిచింది కాదు. అందుకొరకు వారి కమెంట్లో ఏంటంటే నేను దాని మీద స్పందించదలుచుకోలేదు. కాలమే దానికి సమాధానం చెప్తుంది, సమయం వచ్చినప్పుడు నేను సమాధానం చెప్తాను. రైట్. మరొక విషయం ఏంటంటే రీసెంట్గా జరిగినటువంటి అంశం మనందరికీ తెలిసింది, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ విషయం మీరు ఎలా చూస్తారు? నిజంగా చెప్పాలంటే ఎమ్మెల్సీ కవిత అనేది ఒక మల్టీ స్టేట్కి సంబంధించినటువంటి అంశం, ఒక అవినీతికి సంబంధించిన ఒక పబ్లిక్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయటం అనేది చట్టరీత్యా నేరం అనేది. సో అది ఈడీకి సంబంధించిన అంశం, మోడీకి సంబంధించిన అంశం కాదు, సిబిఐకి సంబంధించిన అంశం. సో అది చట్టపరంగా చూస్తాం కానీ రాజకీయంగా చూడదలుచుకోలేదు. రైట్. అంటే లిక్కర్ స్కామ్లో తన ప్రమేయం నిజంగా ఉంది అంటారా? నేను క్లియర్గా చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, నాట్ టుడే, లాస్ట్ 1 year నుంచి చెప్తున్నాను. ఏ ఒక్క ఆరోపణ వచ్చినా కూడా అది ఆరోపణ ఇన్వెస్టిగేట్ చేస్తున్న సంస్థలు ఆ యొక్క వ్యక్తి మధ్యలో ఉన్నటువంటిది చట్టసభది న్యాయస్థానంలో జరగాల్సినటువంటి పోరాటం, రాజకీయ పోరాటం కాదు. సెకండ్, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కవిత అనే అంశం అసలు ఇంపార్టెంటే కాదు. అందరూ మోడీ వైపు చూస్తున్నారు, ఇంపార్టెంటే కాదు. అందుకొరకు దాని మీద కమెంట్ కూడా చేయాల్సిన అవసరం లేదు, అది ఈడీ చూసుకుంటుంది. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్తో ప్రత్యేక ఇంటర్వ్యూ. ఆయన ఈసారి అయితే పక్కా గెలుస్తానని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.